అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్లీ అవర్స్లో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వం చాలా ఉద్దేశపూర్వకంగా దౌర్జన్యంగా కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కూల్చివేయటం అన్నటువంటిది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోతుంది. నాట్ ఓన్లీ దట్, ఇక్కడ రెండు విషయాలు నేను ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఉదయం నుంచి మనం ఒక్కసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కూల్చారు కదా, మరి ఇప్పుడు కూలిస్తే తప్పేంటి అన్నట్టు చాలా మంది కొంతమంది కుహనవాదులు మాట్లాడడం చాలా ఆశ్చర్యకరం. నేను అంటాను, ఏదైతే ఆ రోజు ప్రజావేదిక కూల్చామో అది నదీ గర్భంలో అక్రమంగా కట్టినటువంటి ఒక ప్రభుత్వ భవనం. అది చంద్రబాబు గారు ఉంటున్న బిల్డింగ్ కూడా నదీ గర్భంలో అక్రమంగా కట్టిందే కదా. అనేకమైనటువంటి నిర్మాణాలు చంద్రబాబు గారు సారథ్యంలో నదీ గర్భంలో కట్టారు కదా. వాటన్నిటి మీద కూడా మీరు కోర్టులకు వెళ్ళారు కదా. కోర్టు ఆపితే ఆగింది కదా ప్రభుత్వం. మీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం తాడేపల్లిలో మంగళగిరిలో ఉన్నటువంటి కార్యాలయం అది కూడాను ఒక కాలువలో కట్టినటువంటి నిర్మాణం. దానిపైన కూడా మీరు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టు ఆదేశాలని గత ప్రభుత్వం గౌరవించింది కదా. ఈరోజు కనీసం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తారా? అంటే ఇంకా రాజ్యాంగంతో ఇంకా పని లేదా? న్యాయస్థానాలతో పని లేదా? జడ్జీలతో ఇంకా పని లేదా? మీరు ఏదనుకుంటే అదేనా? ఈరోజు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేత అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాశనానికి నాంది పలుకుతుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. చూసుకోండి, గత 3 వారాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం, గ్రామాల్లో ఉన్న సచివాలయాలను ధ్వంసం చేస్తా ఉన్నాం, రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తా ఉన్నాం, హెల్త్ క్లినిక్ ధ్వంసం చేస్తా ఉన్నారు, ప్రతి శిలాఫలకాలను ధ్వంసం చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తా ఉన్నారు, రోడ్లను సైతం తవ్వేస్తా ఉన్నారు, వ్యక్తుల మీద భౌతికంగా దాడులు చేస్తా ఉన్నారు. ఓపిక పడతా ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు కదా. 2019లో మిమ్మల్ని నేలమట్టం చేసి మాకు పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఈసారి మమ్మల్ని కాదనుకుని మీకు మరింత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు. సో మన ప్రవర్తన బట్టి ప్రజల తీర్పులు కూడా మారుతూ ఉంటాయి. ఇదే నాంది, ఇది తెలుగుదేశం పార్టీ నాశనానికి, తెలుగుదేశం పార్టీ డౌన్ఫాల్కి ఇది నాంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులందరినీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయం పైన రెస్పాండ్ అవ్వమని కోరుతా ఉన్నాను. ఏంటిది నాకు అర్థం కాదు. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అధికారులను బలిపశం చేస్తా ఉన్నారంటే మనం ఏ రాజ్యాంగంలోకి వెళ్తా ఉన్నాం? ఐపీసీ పోయి వైపీసీ వచ్చింది, ఎల్లో పేనల్ కోడ్ అంటుంది. ఐపీసీ పోయి వైపీసీ వచ్చింది రాష్ట్రంలో. చంద్రబాబు గారికి నేను చెప్పేది ఒకటే, ఎక్కడైతే కూల్చివేత మొదలవుతుందో అక్కడే మళ్ళీ నిర్మాణం మొదలవుతుంది. ఎక్కడైతే విధ్వంసాన్ని పూనుకుంటారో అక్కడే మళ్ళీ మరొక సృష్టికి నాంది పలుకుతారన్న విషయం చంద్రబాబు గారికి అయితే నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరూ గమనించమని కోరుతా ఉన్నాం. గత 3 వారాలుగా జరుగుతున్నటువంటి విధ్వంసం, గత 3 వారాలుగా జరుగుతున్నటువంటి భౌతిక దాడులు గమనించమని కోరుతుంది. దీనికోసం కాదు మీకు అధికారం ఇచ్చింది, దీనికోసం కాదు పెద్ద ఎత్తున ప్రజలు మీకు ఆ కుర్చీలో కూర్చోబెట్టి. ఈరోజు చూస్తా ఉన్నాం మనం, సంపద సృష్టిస్తాను నేనని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పెద్ద మనిషి 3 వారాలుగా తను ఇచ్చినటువంటి హామీల గురించి ఒక్క మాట మాట్లాడారు. ఈ సూపర్ 6 హామీల గురించి ఒక్క మాట మాట్లాడారు. జీతాలు ఇవ్వడం కోసం అని చెప్పి ఈరోజు అప్పు తేవడం కోసం వెళ్ళినారు. మీకు అందరికీ ఒక విషయం నేను ఈ సందర్భంగా గుర్తు చేయాలి. 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 31వ తేదీ ఒక్కరోజే ఖాళీ ఉండి జూన్ 1వ తేదీకి జీతాలు పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి సందర్భం వస్తే ఖజానాలో కేవలం 100 కోట్లే మిగిల్చారు. అప్పటి దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారు చెప్పిన మాట, మీకు ఎక్కడ అప్పు పుట్టదు, ఖజానాలో 100 కోట్లు తప్ప చిల్లు గవ్వలేదు, మీరు ఎలా జీతాలు ఇస్తారు, మీరు ఎలా పెన్షన్ ఇస్తారో మేము చూస్తామని దెన్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ గా తీసుకుని
1 డే గ్యాప్ లో 1వ తేదీనే జీతాలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత మనది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విధానాల వల్ల మార్చిలో రావాల్సినటువంటి స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ సుమారుగా 5,400 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసింది. ఆ డబ్బులున్నాయి. సుమారుగా 25-26 రోజుల గ్యాప్ ఉంది మీకు. జీతాలు ఇవ్వడానికి ఈరోజు మీరు ఆర్బీఐ వేలానికి వెళ్ళారంటే, పెన్షన్లు ఇవ్వడానికి మీరు అప్పు కోసం వెళ్ళారంటే, అంటే మరి ఈరోజు సింగపూర్ అయిపోయిందా ఆంధ్రప్రదేశ్? శ్రీలంక అవడం లేదా? శ్రీలంక కాదు కదా. చంద్రబాబు గాని సూపర్ 6 హామీలు అమలు చేసే పరిస్థితి ఉంటే సోమాలియాగా మారిపోతుందని నేనైతే అభిప్రాయపడతాను. ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయమనంతో చాలా ఓర్పుతో ఉంది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో ఈరోజు ఉన్నాం. ఏమనుకోవాలి, విధ్వంసానిక మీకు అవకాశం ఇచ్చింది. ఆల్రెడీ దేశం మొత్తం కోడే కూస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరో బీహార్లో మార్చేశారు, ఆంధ్రప్రదేశ్ మరో యూపీలో మార్చేశారు, ఆంధ్రప్రదేశ్ మరో విధ్వంసాంధ్రప్రదేశ్ లో మార్చేశారని చెప్పి దేశం మొత్తం నేషనల్ మీడియా కోడే కూస్తుంది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని విధ్వంసాలు చూడాలన్నటువంటి భయం ఆల్రెడీ ప్రజల్లో కనిపిస్తా ఉంది. ప్రజలందరినీ గమనించమని కోరుతాము, మేధావులందరినీ గమనించమని కోరుతాము. దీనిపైన ప్రతి పౌరుడు కూడా రెస్పాండ్ అవ్వమని, ఆలోచించమని, ఎలాంటి వాళ్ళకి అధికారం ఇచ్చామో ఒక్కసారి ఆలోచించమని ప్రజలందరినీ కూడా కోరుతాము.